హాయ్ హలో వెల్కమ్ టు కుమార్ క్రిక్ ఇన్ఫో. సో ఇవాళ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ గురించి మనం మ్యాచ్ ప్రివ్యూ చూద్దాం. చూసుకుంటే ఇద్దరు టీంలో ఒకరేమో టాప్ 2లో కూర్చున్నారు ఆర్సీబీ, ఇంకొకరేమో బాటమ్ హాఫ్లో ఉన్నారు ఎస్ఆర్హెచ్కి ఏదీ లేదు, ఎలిమినేట్ అయిపోయారు. ఆర్సీబీ కాన్సన్ట్రేషన్ టాప్ 2లో ఎలాగైనా ఫినిష్ చేయాలి, ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయనే థాట్ ప్రాసెస్తో వాళ్ళు ఉంటారు. సో ఏంటి మ్యాచ్ సమీకరణాలు ఏంటి, ఎక్కడ జరగబోతుంది ఏంటి అనేది తెలుసుకుందాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా మనం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మ్యాచ్ జరిగేది లక్నోలో, జరగాల్సింది చిన్నస్వామిలో, కానీ వెదర్ కారణంగా షిఫ్ట్ చేశారు. సో చిన్నస్వామిలో మంచి రికార్డ్ లేదు ఆర్సీబీకి, షిఫ్ట్ అవ్వడం ఒక రకంగా వాళ్ళకి మంచిదే అని అనుకోవాలి. సో ఎకానా స్టేడియం లక్నో వచ్చేసి ట్రెడిషనల్గా యాక్చువల్లీ అది స్లో పిచ్, బట్ లాస్ట్ 1 year నుంచి ఆ పిచ్లో చాలా మార్పులు చేశారు. అది బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్గా మారింది. 200 ఈజ్ ఎ పార్ స్కోర్ నౌ. ఇంతకు ముందు వచ్చేసి 175 కూడా అక్కడ విన్నింగ్ టోటల్, బట్ ఇప్పుడు 200 ఒక విన్నింగ్ టోటల్. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ కూడా చూసుకున్నా అక్కడ జరిగింది 200 జరిగింది రన్స్. సో అది పిచ్ రిపోర్ట్. అక్కడ ఏ బౌలర్స్ ఇంపార్టెంట్ అయితే, ఎవరైతే కటర్స్ వేరియేషన్స్ చూపిస్తారో వాళ్ళు చాలా ఇంపార్టెంట్. స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది. ఏమంటే డ్యూ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది. సాయంత్రం 7-7:30 పైన డ్యూ అనేది ఎక్కువ ఇంకా పడుతూ ఉంటుంది. సో ఆ డ్యూ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు బాల్ స్లిప్ అవుతుంటుంది. ఎలా గ్రిప్ చేస్తారు స్పిన్నర్స్ అనేది ఇంపార్టెంట్. ఆ ఒక్క ఇబ్బందిని ఎలా అధిగమిస్తారు అనేది ఇంపార్టెంట్. సో ఇది పిచ్ కండిషన్స్ మనం చూసుకున్నాం. హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇద్దరి మధ్య 25 మ్యాచెస్ జరిగితే ఆ 25లో 11 ఆర్సీబీ గెలిచింది, 13 ఎస్ఆర్హెచ్ గెలిచింది. సో ఎస్ఆర్హెచ్కి ఎడ్జ్ ఉంది, కానీ రీసెంట్ ఫామ్ చూసుకున్న, ప్రెజెంట్ ఫామ్ చూసుకున్న ఆర్సీబీనే డామినెంట్గా ఉంది ఎస్ఆర్హెచ్ కంటే. అది ఏ విధంగానే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, దెన్ కమింగ్ టు ప్లేయింగ్ 11 చూసుకుందాం. ప్లేయింగ్ 11లో ముందు ఆర్సీబీ వైపు వద్దాం. జాకోబ్ బీతల్, విరాట్ కోహ్లీ. జాకోబ్ బీతల్ ప్లేస్లో ఫిలిప్ సాల్ట్ కూడా రావచ్చు. తను ఆరోగ్య కారణంగా లాస్ట్ మ్యాచ్ ఆడలేదు. సో లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ ఆడలేదు, తను కూడా రావచ్చు మళ్ళీ. ఒకవేళ వస్తే ఫిలిప్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ, వీళ్ళిద్దరూ మంచి ఫామ్లో ఉన్నారు. బీతల్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇంతకుముందు బయటికి వెళ్ళిపోయిన ఫిలిప్ సాల్ట్ కూడా మంచి ఫామ్లోనే ఉన్నారు. దీని తర్వాత బ్యాటింగ్కి వస్తాడు మయాంక్ అగర్వాల్, ఎవరైతే దేవదత్ పడికల్ ప్లేస్లో రీప్లేస్మెంట్గా వచ్చారు. సో తనకి అవకాశం దొరకవచ్చు డైరెక్ట్ ప్లేయింగ్ 11లో, సీనియర్ కాబట్టి, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. లేదా తన ప్లేస్లో ఏమైనా కొత్త కుర్రాడిని ట్రై చేస్తారనేది చూడాలి. దాని తర్వాత నెక్స్ట్ రజత్ పటిడార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృణాల్ పాండ్యా తర్వాత భువనేశ్వర్ కుమార్, ఎస్ దయాల్, లుంగి ఇంగిడి. ఓకే, ఇది ప్లేయింగ్ 11. మీరు దీంట్లో ప్లేయింగ్ 11లో గమనిస్తే చాలామంది మ్యాచ్ విన్నర్స్ ఉంటారు అండ్ చాలామంది కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నారు. మీరు అది బీతెల్ తీసుకోవచ్చు, విరాట్ కోహ్లీ తీసుకోవచ్చు. దాని తర్వాత పటిడార్ ఫామ్లో లేడు, అదొక కన్సర్న్. వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో ఒక బలం ఉండాలి, అది లేదు. మయాంక్ అగర్వాల్ ఎలా ఆడతాడో చూడాలి. అండ్ కమింగ్ టు జితేష్ శర్మ, తను ఆడే 10-12 బాల్లో 20 రన్లు కొట్టి 200, 190 స్ట్రైక్ రేట్తో చాలా బాగా ఆడుతున్నాడు. అండ్ టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్ గురించి చెప్పక్కర్లేదు. అవకాశం వచ్చినప్పుడు బాధ వదిలి పడేస్తున్నారు వాళ్ళ ఆపోనెంట్స్ని. సో ఇది ఇలా వాళ్ళ టాప్ ఆర్డర్ చూసుకున్నా, మనం మిడిల్ ఆర్డర్ చూసుకున్నా చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఇద్దరు స్పిన్నర్స్ గురించి మాట్లాడదాం. కృణాల్ పాండ్యా పేరుకి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, కానీ ఇసిరి కొడితే అన్ని ఛాతీకి వచ్చి తగులుతాయి బౌన్సర్లు. ఆ రేంజ్లో వేస్తాడు తను. సో ఆల్మోస్ట్ ఒక మీడియం పేసర్ స్పీడ్ వస్తుంది తను. చిన్నస్వామిలో తన రికార్డ్ బాగాలేకపోవచ్చు, కానీ అవుట్ ఆఫ్ చిన్నస్వామి తను బాగా పర్ఫామ్ చేశాడు ఈ ఎంటైర్ సీజన్. సో ఇప్పుడు కూడా మ్యాచ్ ఉండేది లక్నోలో, వీ కెన్ ఎక్స్పెక్ట్ హిమ్ టు డూ గుడ్. తను కూడా బాగా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అది కాకుండా సుయాష్ శర్మ ఉన్నాడు. తను వికెట్స్ తీయకపోవచ్చు సుయాష్ శర్మ, కానీ తను ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా తను ఎకనామికల్గా బౌలింగ్ చేశాడు. అంటే ఒక ఎండ్ నుంచి తను వికెట్లు తీయకపోయినా స్లోగా డాట్ బాల్స్ ఇంక్రీజ్ చేస్తే ఆ ప్రెషర్తో బ్యాట్స్మెన్ వేరే బౌలర్ వచ్చినప్పుడు అటాక్ చేసేకపోయి వికెట్లు ఇస్తాడు. సో ఆ ప్రెషర్ తను పెడుతున్నాడు. సో స్పిన్ డిపార్ట్మెంట్ బాగుంది. అది కాకుండా పేస్ బౌలర్ డిపార్ట్మెంట్ వస్తే డెత్లో బాగా బౌలింగ్ చేస్తున్నాడు ఎస్ దయాల్. అండ్ ఇనిషియల్ పవర్ ప్లేలో మంచిగా కట్టడి చేస్తున్నాడు భువనేశ్వర్. అండ్ హేజల్వుడ్ ప్లేస్లో వచ్చిన లుంగి ఇంగిడి, తను బాగా ఆడుతున్నాడు. లుంగి ఇంగిడి ప్లే ఆఫ్స్లో ఉండడు. తన ప్లేస్లో ముజర్ బనీని రీప్లేస్మెంట్గా మన ఆర్సీబీ వాళ్ళు సైన్ చేసుకున్నారు. హేజల్వుడ్ వస్తాడు, కానీ ఈ మ్యాచ్ ఆడు, తను ప్లే ఆఫ్స్కి అవైలబుల్ ఉంటాడు. సో ఇది పరిస్థితి. ఈ మ్యాచ్ లుంగి ఇంగిడి కూడా హేజల్వుడ్ ప్లేస్లో వచ్చి తను కూడా 3 వికెట్స్ తీసి అద్భుతంగా పర్ఫామ్ చేశాడు తన లాస్ట్ మ్యాచ్ ఆడిన మ్యాచ్ తను. సో అది వాళ్ళ పర్ఫార్మెన్స్. మీరు ఆర్సీబీని గమనిస్తే టాప్ ఆర్డర్ కావచ్చు, మిడిల్ ఆర్డర్, స్పిన్ డిపార్ట్మెంట్, పేస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అదే రీజన్ వాళ్ళు ఇప్పుడు టాప్ 2లో కూర్చున్నందుకు. అది మనం ఆర్సీబీ ప్లేయింగ్ 11 గురించి అండ్ దాంట్లో ఇంపార్టెంట్ కీ పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఎస్ఆర్హెచ్కి వద్దాం. ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ అథర్వ టైడే, అభిషేక్ శర్మ. ట్రావిస్ హెడ్కి కరోనా వచ్చింది, సో తను అందుకే లాస్ట్ మ్యాచ్ ఆడలేదు. ఇప్పుడు కూడా ఆడకపోవచ్చు, ఎందుకంటే కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది 1 వీక్ అట్లా రెస్ట్ తీసుకుంటారు కాబట్టి. సో తను ఆడే అవకాశం లేదు. అథర్వ తైడే షుడ్ కంటిన్యూ. అథర్వ తైడే, అభిషేక్ శర్మ, ఆ తర్వాత ఇషన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్,
అనికేత్ వర్మ, కామిండు మెండిస్, కమిన్స్, ఈశాన్ మలింగా, హర్షల్ పటేల్, హార్ష్ డుబే డెబ్యూటెంట్ లాస్ట్ మ్యాచ్. పర్లేదు తను బాగానే చేశాడు, ఏమంటే క్యాచ్ డ్రాప్స్ అయ్యాయి తన బౌలింగ్లో, ఒక వికెట్ వచ్చింది. ఇప్పుడు మనం వీళ్ళ ప్లేయింగ్ 11 చూసుకున్నాం. వీళ్ళ ప్లేయింగ్ 11లో ఎవరు ఫామ్లో ఉన్నారు, ఏ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ ఉంది, ఏ డిపార్ట్మెంట్ వీక్ ఉంది అని చెప్పుకుంటే అన్ని డిపార్ట్మెంట్ వీకే ఉన్నాయి. టాప్ ఆర్డర్లో చూస్తే అథర్వ తైడే మొన్ననే ఛాన్స్ వచ్చింది, ఏం ఆడలేదు. అభిషేక్ శర్మ చాలా బాగా ఆడుతున్నాడు. ఈశాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ సెంచరీ తప్ప ఇంకా ఏ మ్యాచ్లోనూ అంత గొప్పగా ఆడింది లేదు. లాస్ట్ మ్యాచెస్ కొంచెం బాగానే ట్రై చేశాడు. సో మీరు కన్సిస్టెన్సీ పరంగా చూస్తే టాప్ 3లో ఒకరే బాగా ఆడుతున్నారు. సో అదొక కన్సర్న్. మీరు మిడిల్ ఆర్డర్ చూసుకుంటే నితీష్ రెడ్డి చాలా ఘోరమైన అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నాడు. తను చాలా టెక్నికలీ సౌండ్ బ్యాట్స్మెన్, చాలా మంచి ప్లేయర్, కానీ ఫామ్లో లేడు. అండ్ క్లాసన్ ఒకడే మిడిల్ ఆర్డర్లో కాపాడుతున్నాడు ఎస్ఆర్హెచ్ని. క్లాసన్ చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. ఈ మొత్తం సీజన్లో బ్యాటింగ్లో ఒక అభిషేక్ శర్మ, ఒక క్లాసన్, వీళ్ళిద్దరే కన్సిస్టెంట్గా ఆడుతున్నారు. సో మిడిల్ ఆర్డర్లో కూడా అంత స్ట్రెంత్ లేదు, ఒకే మనిషి పైన డిపెండ్ అయి ఉన్నారు. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే కమిన్స్ ఆన్ అండ్ ఆఫ్లో ఉన్నాడు, రెగ్యులర్గా వికెట్స్ తీయట్లేదు. హర్షల్ పటేల్ తీస్తున్నాడు, కానీ మొత్తం బాగా రన్స్ కొట్టించుకొని లాస్ట్లో 2 వికెట్లు తీస్తాడు. కాలమ్స్లో 2 వికెట్లు ఉంటాయి, కానీ రన్స్ చూస్తే 40 పైనే ఉంటాయి. సో ఆ టీంని హర్ట్ చేస్తుంది. ఇంతకుముందు ఆడిన షమి కూడా అలాగే చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. ఈశాన్ మలింగా లాస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు. వాళ్ళు ఈ మ్యాచ్ కూడా అలాగే పర్ఫామ్ చేయాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆర్సీబీ స్ట్రాంగ్ లైనప్ అడ్డుకోవాలంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఫైర్ అవ్వాలి, లేదంటే చాలా కష్టం ఆర్సీబీని ఆపడం. సో ఇది మనం ఈ డిపార్ట్మెంట్స్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ కావచ్చు, ఆర్సీబీలో ఈ 3 డిపార్ట్మెంట్స్ మనం చూసుకుంటే, స్పిన్ చూసుకున్నా ఎస్ఆర్హెచ్ ఏం బాగాలేదు. స్పిన్ జీసాన్ అన్సారీ వికెట్లే తీయట్లేదు. సో ఇలా చూసుకున్న అన్ని డిపార్ట్మెంట్లో ఆర్సీబీదే పై చేయి ఉంది. సో ఆర్సీబీ చాలా డామినెంట్గా ఉన్నారు. పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే కనుక ఆర్సీబీ 12 మ్యాచ్లు ఆడి 8 మ్యాచ్లు గెలిచి 17 పాయింట్స్తో ఉన్నారు సెకండ్ ప్లేస్లో. వాళ్ళు టాప్ 2లోనే ఫినిష్ అవ్వాలని వాళ్ళ ప్రయత్నం. ఎస్ఆర్హెచ్ టోర్నమెంట్ నుంచి బకెట్ కొట్టేశారు, ఏమీ లేదు. జస్ట్ వాళ్ళ ప్రైడ్ కోసం ఆడాల్సిందే, ఫ్యాన్స్ కోసం ఆడాల్సిందే. ఆడింది 12 మ్యాచ్లు, గెలిచింది 4 మ్యాచ్లు, సంపాదించిన పాయింట్స్ 9, ఒకటి వాషౌట్ కారణంగా 1 పాయింట్ వచ్చింది. సో ఇది ఎస్ఆర్హెచ్ పరిస్థితి. ఎస్ఆర్హెచ్ మనం ఈక్వేషన్ నుంచి బయట పెట్టచ్చు. వాళ్ళు ఏమీ లేదు పాయింట్స్ టేబుల్లో వాళ్ళ ఇంపార్టెన్స్. ఆర్సీబీకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎంఐ కూడా క్వాలిఫై అయిపోయింది. ఇప్పుడు టాప్ 4 ఎవరో తెలిసిపోయింది. జీటీ, పంజాబ్, ఆర్సీబీ, ముంబై. ఈ నలుగురిలో ఎవరు ఫస్ట్లో ఉంటారు, ఎవరు సెకండ్, ఎవరు థర్డ్, ఎవరు ఫోర్త్ అనేదే ఈ మొత్తం నెక్స్ట్ ఐపీఎల్ జర్నీ రాబోయే 3-4 రోజులు. ఇదే తప్ప ఇంక ఏది ఇంపార్టెంట్ కాదు. సో ఆర్సీబీ ఈ మ్యాచ్ గెలిస్తే కంఫర్టబుల్గా వాళ్ళు 19 పాయింట్స్కి వెళ్ళిపోతారు. సో వాళ్ళు టాప్ 2లో ఫినిష్ అవ్వడానికి ఈ మ్యాచ్ చాలా ముఖ్యం. సో ఆ పరంగా పాయింట్స్ టేబుల్ సినారియో చెప్పాను. ఇప్పుడు మనం ప్రిడిక్షన్ చూద్దాం, మ్యాచ్ ఎవరు గెలవచ్చు. సో మనం ఎలాగైతే డిపార్ట్మెంట్స్ మనం అనలైజ్ చేసామో, సో మనం అనాలిసిస్ ప్రకారం వెళ్తే ఆర్సీబీ ష్యూర్ షార్ట్ ఫేవరెట్స్ 65% ఇన్ ఫేవర్ ఆఫ్ ఆర్సీబీ, 30-35% ఇన్ ఫేవర్ ఆఫ్ ఎస్ఆర్హెచ్. ఎందుకు ఎస్ఆర్హెచ్కి ఆ మాత్రం ఇచ్చాను పర్సెంటేజ్ అంటే, వాళ్ళు కోల్పోవడానికి ఏమీ లేదు అన్నట్టుగానే ఆడారు, చెన్నై పైన గెలిచారు. సో ఈ మ్యాచ్ కూడా అలాగే ఆడి ఏమన్నా బౌలింగ్ డిపార్ట్మెంట్ ఫైర్ అయ్యి, బ్యాట్స్మెన్స్లో కూడా ఏమన్నా ఇషాన్ కిషన్ ఫైర్ అయితే, నితీష్ కుమార్ రెడ్డి ఏదైనా ఫైర్ అయితే చెప్పలేను. టఫ్ టైం ఇవ్వచ్చు వీళ్ళు ఆర్సీబీకి, సర్ప్రైజ్ కూడా చేయొచ్చు ఆర్సీబీని. బట్ యాజ్ ఆఫ్ నౌ ఆర్సీబీ ఫేవరెట్స్ టు విన్ ది మ్యాచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ. మ్యాచ్ తర్వాత కలుద్దాం రివ్యూలో. థ్యాంక్ యూ.